ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఓం ఐం సరస్వత్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఓం చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते जगदेकमातः श्रीवाग्देव्यै नमः. ॐ पार्वतीपरमेश्वराभ्यां नमः. ॐ भास्कराय विद्महे महज्योतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयातु. నిత్యము కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఈ యొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిల్ని చక్కబెట్టుకొని, ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి 30వ తేదీ 2025వ సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధినామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు. అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు. ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ యొక్క శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా, భక్తితో, ప్రేమతో, ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ, అంతర్దశలు కానీ, విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది. మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా వృద్ధి చేసి, అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది. నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయాణాలు కావచ్చు,
శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం. మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా మానవాళికి తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం, ఈ రోజు ఏ వారము అని తెలుసుకోవడం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము. అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రాన్ని ఈ తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది. యోగా రోగనాశనం, అంటే యోగాలు మనకి 27 యోగాలు ఉంటాయి. నక్షత్రాలు 27 అట్లాగో యోగాలు కూడా 27 ఉంటాయి. నక్షత్రానికి యోగానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ యోగం ద్వారా మనలో ఉన్నటువంటి సమస్త రోగాలు కూడా పటాపంచలైపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. అట్లాగే చివరిగా మరి కరణాత్ కార్యసిద్ధిస్తూ, మనకి మొత్తం మీద 11 కరణాలు ఉంటాయి. మరి ఈ కరణాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజు ఏ కరణం మంచిదా చెడుదా అని తెలుసుకోవడం ద్వారా సమస్త కార్యాలు ఆ రోజున ఫలప్రాప్తి ఫలసిద్ధి కలుగుతుంది. ఈ విధంగా పంచాంగ శ్రవణం వినడం ద్వారా, ఒకప్పుడు ఉగాది రోజున చెప్పేటటువంటి పంచాంగ శ్రవణం అంటే రాసులే కాదు, ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా మరి ఈ సంవత్సరంలో ఏ విధంగా వర్షాలు పడతాయి, అట్లాగే మనదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పంట పొలాలు, అట్లాగే వ్యవసాయ ఆధారిత భూప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా చక్కగా తెలియజేసేవాళ్ళు రాజాది నవనాయకులు. అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరు రాజు, ఎవరు మంత్రి, ఎవరు సైన్యాధిపతి, అధ్యాధిపతి ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి రోజు. మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముఖ్యంగా ఆదివారం అవటం ద్వారా, ఆదివారానికి గ్రహరాజు అయినటువంటి రవి రాజు కాబట్టి రాజుగా ఆయనకే పోర్ట్ఫోలియో వచ్చింది. రాజుగారికి ఈసారి 4 రకాలైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఇచ్చి ఉన్నారు ఆ అంతరిక్షం. అది ముఖ్యంగా రాజుగారు ఆయనే సైన్యాధిపతి, మరి దేశాలని ప్రపంచాలని కాపాడేటటువంటి ఆ ఆధిపత్యం కూడా రాజుగారైనటువంటి రవికే ఇచ్చారు. అర్ఘ్యాధిపతి మేఘాధిపతి, వర్షాలు ఏ విధంగా పడతాయి అనేటటువంటిది, అట్లాగే అర్ఘ్యాధిపతి ఏ విధమైనటువంటి పంటలు పండేటటువంటి అవకాశం, ఇవన్నీ కూడా రాజుగారైనటువంటి రవికి ఇచ్చి ఉన్నారు. అట్లాగే మంత్రిగా సౌమ్యుడైనటువంటి ఎటువంటి దోషము లేనటువంటి చంద్రుడికి ఇచ్చి ఉన్నారు కాబట్టి చాలా వరకు చక్కటి సలహాల ద్వారా రాజుగారు పరిపాలించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ముఖ్యంగా రసాధిపతి శనియే ఉన్నాడు, సస్యాధిపతి గురుడే ఉన్నాడు, నీరసాధిపతి బుధుడు, అట్లాగే ధాన్యాధిపతి కుజుడే ఉన్నాడు కాబట్టి ఎర్రని పంట పొలాల ద్వారా మనకి చక్కటి ధాన్యాలు లభిస్తాయి. కాకపోతే రాజుగారు కొన్నిటికి ఉండటం వలన కొన్ని రేట్లు పెరిగేటటువంటి ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ముఖ్యంగా 4 గ్రహాల చేత పరిపాలింపబడుతూ ఉంటారు. ఎందుకంటే వీటిని ఔటర్ ప్లానెట్స్ అంటారు. అట్లాగే ఇవి చాలా లాంగివిటీ కలిగినటువంటి రోజుల్ని, నెలల్ని, సంవత్సరాల్ని పరిపాలిస్తాయి కాబట్టి వారు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా చాలా నిదానంగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సర ఫలితాలను తెలుసుకునేటటువంటి విధి విశేషంలో ఏ రాశుల వారికి గురుడు ఎక్కడున్నాడు, ఆయన ఎప్పుడు వక్రించి ఉన్నాడు, అట్లాగే శని ఏ రాశిలోకి మారుతున్నాడు, ఆయన ఏ నక్షత్రంలో ఉంటున్నాడు, అట్లాగే రాహువు ఎప్పుడు మారుతున్నాడు, ఏ రాశిలోకి మారుతున్నాడు, కేతువు ఏ విధంగా మారుతున్నాడు. అంటే గురు శని రాహు కేతువుల యొక్క రాశుల యొక్క మారటము, నక్షత్రాలు వారు ఏ నక్షత్రాల్లో ఉంటే ఆ నక్షత్రాలకు సంబంధించిన ఆధిపత్య పోర్ట్ఫోలియోస్ని వారు ఆ రాశులకి ప్రసాదిస్తారు. కాబట్టి మరి ఎప్పుడెప్పుడు వారు మారుతారు, అట్లాగే ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సుఖ సౌఖ్యాలు ఉంటాయి, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి కావలసినటువంటి శుభకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో యుగాది సందర్భంగా మనం ద్వాదశ రాశి ఫలితాల్ని తెలుసుకుందాము. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నామ సంవత్సరంలో మర్చిపోకుండా ఇప్పటి నుంచి మనసులో సంకల్పించుకోండి. ఉగాది అంటే గొప్ప పండగ.
నూతన వస్త్రాలని పొద్దున్నే ధరించడం, స్నానాలు పూజలు చేసుకొని అట్లాగే చక్కగా తిలకధారణ కంపల్సరీ చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి. తిలకధారణ వలన ఆయుష్ పెరుగుతుంది, అవతల వ్యక్తులు వశీకరణం అవుతారు. అంటే మనకి శుభకరమైనటువంటి వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వివాహం కానివారు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కుంకుమ ధారణ వలన పొందేటటువంటి లాభాలు అన్నీ కాదు. కుంకుమ ధారణ లేకపోవడం వలన మనలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా నిద్రావస్థలోనే ఉండి చైతన్యం అనేటటువంటిది జరగదు. ఆజ్ఞాచక్రంలో ఎప్పుడైతే మనం తిలక ధారణ, దాన్ని బొట్టు అంటారు, స్త్రీలే కాదండి, పురుషులు అందరూ కూడా ధరించగలిగితే గనక చిన్నదో పెద్దదో, ఎరుపుదో తెలుపుదో గ్రీన్దో ఎవరికి నచ్చిన కలరు వారు కంపల్సరీ తిలక ధారణ చెయ్యండి. ఇది మన సనాతన ధర్మంలో తిలక ధారణ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఆజ్ఞాచక్రం, ముఖానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారికి మనం పెడుతున్నటువంటి ప్రసాదంగా భావించండి. ఉదయాన్నే బొట్టు పెట్టిన వాళ్ళు మళ్ళీ స్నానం చేసేంత వరకు కూడా ఆ బొట్టు అట్లాగే ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టడం అలవాటు చేసుకోండి. ప్రతి ఇంట్లో కూడా మగవారు తప్పనిసరిగా బయటికి వెళ్ళేటప్పుడు ఉదయంలో, ఆఫీసు వ్యక్తులైనా సరే, ఉద్యోగానికి వెళ్ళేవారు, లేకపోతే వ్యాపారస్తులైనా సరే, లేదా ఇంట్లో తమ పనులు చేసుకునే మగవారైనా సరే, ముందు దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క పూట మీరు దీపారాధన మీకు తోచినటువంటి ఆవు నెయ్యో, నువ్వుల నూనె, కొబ్బరి నూనె మీ గ్రహస్థితిని అనుసరించి చక్కగా చేయండి. దాని ద్వారా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. స్త్రీలు తర్వాత చేసే వాళ్ళ దీపారాధనలో పూజలు వారు చేసుకుంటారు. మగవారు మాత్రం దీపారాధన చేసుకుని భగవంతుడి నమస్కారం చేసుకుని బయటికి వెళ్తే ఆ ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు అంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, అశౌచాలు కలగకుండా ఉంటాయని శాస్త్రం నిర్దేశించింది. కాబట్టి తప్పకుండా దీపారాధన చేయండి. ముందు అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా, నిర్మలత్వంగా, నిర్భయంగా, ధైర్యంగా, ఎటువంటి మనసులో అసూయ, ఈర్ష్య, ద్వేషాలు లేకుండా చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. దాని ద్వారా గ్రహస్థితుల్లో ఎంత లోపాలున్నా కూడా ఆ గ్రహాలన్నీ కూడా మీకు దాసోహం అవుతాయి. మన యొక్క మనసే మన యొక్క గ్రహస్థితి అని అందరూ తెలుసుకోవడం చాలా ఉత్తమం. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మరి మే 14వ తారీఖు వరకు కూడా గురుడు జన్మరాశిలో ఉండటం ద్వారా కొన్ని ఆకస్మికంగా వారు అనుకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశాలు ఉంటాయి. అనుకున్నటువంటి సంకల్పం సిద్ధించడానికి కొంత ఇబ్బందులు కూడా ఎదురే అవకాశం ఉంటుంది. మరి వృషభ రాశి వారికి మే 14 నుంచి కూడా మిథున రాశిలోకి గురుడు ప్రవేశించినంత మాత్రాన వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఇది ఆర్థికపరమైనటువంటి లాభాన్ని కలుగజేస్తుంది. వ్యాపారంలో అంటే వారు చేసేటటువంటి వ్యాపారంలో అఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి గురు మహాదేవుడు వారికి ఉన్నటువంటి వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఉన్నటువంటి వ్యాపారాన్ని చక్కగా పెంచుకోవడానికి కుటుంబపరమైనటువంటి ఆర్థిక సహకారం, సోదర సహకారం కూడా ఆర్థికంగా లభిస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి మరి మార్చి 30వ తేదీ నుండి కూడా లాభంలోకి శని మహానుభావుడు రావటం, ఆల్రెడీ అక్కడ రాహువు లాభంలో ఉండటం ద్వారా ఈ శని రాహువుల యొక్క కంజంక్షన్ వలన వీరికి అనుకున్నటువంటి కార్యాలయందు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలయందు, దూర ప్రాంతాలలో ఉద్యోగరీత్యా నివసిస్తున్న వారందరికీ కూడా చక్కటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అఖండమైనటువంటి దివ్య లాభాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఉన్నతమైనటువంటి ఎవరైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే ఇది అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు. అట్లాగే ఈ రాహువు వీరికి జూలై తర్వాత 10వ స్థానంలోకి, వృషభ రాశి వారికి 10వ భావంలోకి రావటం చేత వృత్తిలో, ఉద్యోగంలో కొన్ని అగచాట్లు కనిపించినప్పటికీ, అనుకున్న లాభాల విషయంలో కొంత మార్పులు జరిగినప్పటికీ కూడా తృప్తికరమైనటువంటి జీవితం వృషభ రాశి వారికి కనిపిస్తోంది. అయితే కేతువు వృషభ రాశి వారికి ఎప్పుడైతే 4వ స్థానం, జూలైలోనే 4వ స్థానంలోకి వచ్చినప్పుడు మరి చదువుకునేటటువంటి విద్యార్థులకి కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కొంచెం గణపతి ఆరాధన చేయటం ద్వారా వారికి మరి ఈ యొక్క వృషభ రాశి వారికి 4లో ఉన్నటువంటి కేతువు, అట్లాగే దశమంలో ఉన్నటువంటి రాహువు, లాభంలో ఉన్నటువంటి శని, ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు, ఎటు చూసినా కూడా వీరు గృహపరమైనటువంటి వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, అట్లాగే ధనపరంగా కూడా వీరు
తము చేసేటటువంటి వ్యాపారంలో చక్కటి కీర్తి గడిస్తారు. అట్లాగే వీరికి ఎప్పటినుంచో ఆగిపోయినటువంటి కొన్ని గృహ సంబంధితమైనటువంటి విషయాలలో కూడా కొంత మార్పులు జరిగేటటువంటి అవకాశాలుంటాయి. రావాల్సినటువంటి డబ్బులు అది ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే వారు చేసే ఉద్యోగం ద్వారా కావచ్చు, లేదా సంతాన పరంగానైనా సరే వృషభ రాశి వారికి కొంత ధనము లభించేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీరు ధనాన్ని అంతకుముందు ఏదైనా సరే లీగల్ ఇష్యూస్ మీద వీరు గనక కొంత ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిల్ని కూడా తీర్చివేసుకునేటటువంటి పరిస్థితి వ్యాపారం ద్వారా కావచ్చు, వృత్తి ఉద్యోగాల ద్వారా కావచ్చు చక్కగా ధనము లభిస్తుంది వృషభ రాశి వారికి. అయినప్పటికీ కూడా కొన్ని నెలలు, ఒక 2-3 నెలలు ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, బుధ శుక్రులు ఉన్నంత కాలము లాభంలో, శని రాహులతో కలిసి ఉన్నంత కాలము వీరు కొంత భార్యాభర్తలైతే గనక జాగ్రత్త వహించాలి. వారు అనుకున్నటువంటి సౌఖ్యకరమైనటువంటి జీవితం వారికి లభించదు. చాలా ఎడబాట్లు కలిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులు గనక సరైనటువంటి జ్ఞానాన్ని, తెలివితేటలను ఉపయోగించకపోతే వారు అనుకున్న లాభాలు ఏమీ జరగవు. లేనిపోని స్త్రీపరమైనటువంటి సమస్యల్లో ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయి. దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి కోర్టు సమస్యలు, లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి పరిస్థితులు మిగతా గ్రహాల ద్వారా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి జాతకానుసారం ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి దశలు, అంతర్దశలు జరిగినట్లయితే మరి వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు అనుకూలం పోయి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ వీరు విద్యపరంగా గణపతి ఆరాధన చేసుకోవటం, గణపతి సూక్తము చేసుకోవటం, లేకపోతే గణపతి హోమాలు చేయించుకోవటం, గరికతో భగవంతుణ్ణి ఆరాధించటం, ఈ విధంగా గణపతికి సంబంధించినటువంటి ఎక్కువగా చేసుకోవడం ద్వారా వృషభ రాశి వారికి గృహంలో సౌఖ్యము కలుగుతుంది, సంతాన సౌఖ్యము కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మేధాశక్తి పెరిగి ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి గణపతి అనుగ్రహమే వృషభ రాశి వారికి శ్రీరామ రక్ష అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అట్లాగే ముఖ్యంగా వ్యాపార సంబంధిత విషయాలలో కూడా కొంత వీరికి వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. అంతర్గత విషయాలందు కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, అన్నదమ్ములతో సమస్యలు ఉంటాయి. సరే, ఈ సమస్యలు అనేవి ఎప్పుడు ఉండేవే, కానీ ఈ సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు, శని రాహులు అనుకూలంగా ఉన్నారు. ఒక్క కేతువు మాత్రమే 4వ స్థానంలో ఉండి కొంత విద్యపరంగా కొన్ని ఇబ్బందుల్ని, చికాకుల్ని సూచిస్తున్నారు. కాబట్టి గణపతి మీకు శ్రీరామ రక్ష, గణపతిని ఆరాధించడమే మీకు సర్వ సౌభాగ్యదాయకం అని అందరూ వృషభ రాశికి సంబంధించిన వారందరూ గణపతిని ప్రార్థన చేయండి. కేతు వల్ల కలిగేటటువంటి ఆటంకాలు, విఘ్నాలన్నీ కూడా ఆ గణపతి స్వామి వారు తీసేసి చక్కటి యోగాల్ని ప్రసాదిస్తాడు. ఓం శ్రీమాత్రే నమః.